హైదరాబాద్ లో ఒక్కసారిగా పొగమంచు కమ్మేసింది. చెర్లపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచుతో హైదరాబాద్ లో ఉన్నామా, ఊటీలో ఉన్నామా అనుకుంటున్నారు స్థానికులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. వరలక్ష్మి, అయితే హైదరాబాద్ మొత్తం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఇది మొత్తం ఊటీ లాగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం హైదరాబాద్ లో మొత్తం ఎక్కడికక్కడ ముందున్నట్టుగా వాహనం కూడా కనిపించినట్టుగా పరిస్థితిగా పొగమంచు కనిపించింది. ఇంట్లో కూడా పైన ఉన్నట్టుగా వాళ్లకు ఇంటి చుట్టూ ఇండ్లున్నాయా, లేదంటే ఏదైనా మనం ఊటీలో ఉన్నామా, లేదంటే ఏదైనా ఆ జంగల్లో లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నామా అన్న విధంగా ఉందని చెప్పుకోవచ్చు. పొగమంచు, చాలా పొగమంచు. గత 2-3 ఏళ్లలో కూడా ఒక్క రోజుల్లో ఇంత పొగమంచు అనేది గతంలో ఎప్పుడు కనిపించినట్టుగా దాఖలా లేదు. దీంతో చాలా మంది జనాలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రోడ్ల మీద వెళ్తున్నట్టు వాహనాలకు కూడా ప్రమాదాలు జరిగేట్టుకు అవకాశం ఉంది. సుమారు 9 గంటల వరకు కూడా, కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇట్లనే ఉంది. అంటే పొగమంచు గతంలో ఎప్పుడైనా 6-7 గంటల వరకు సూర్యుడు రాగానే 7:30-8 గంటల వరకు పొగమంచు వెళ్ళిపోయేది, కనిపించకుండా పోయేది. ఏకంగా 9 గంటల దాకా పొగమంచు ఉందంటే దట్టంగా కురుస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేకుండే. ఇట్లాంటి సమయంలో రోడ్లపై ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల రింగ్ రోడ్డు చుట్టుపక్కల కావచ్చు, మిగతా జిల్లాలకు కావచ్చు, నల్లగొండ, వరంగల్ ఇలాంటి హైవేల మీద వెళ్ళేట్టుగా వాహనాలకు కూడా తీవ్ర ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందున్నట్టుగా వేగ వాహనాలకు కూడా ఒక లైట్లు మినహా అవి కూడా ఎర్ర కలర్ లో ఉంటాయి, రెడ్ కలర్ లో ఉంటాయి. కాబట్టి అవి మినహా మిగతావి వెహికల్స్ ఏ వెహికల్ అని గుర్తుపట్టడం కూడా కష్టం. అలాంటి ఆ విధంగా పొగమంచు కురుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా మంది వాహనదారులు కావచ్చు, ముఖ్యంగా డ్రైవర్లు జాగ్రత్తగా ఉంటేనే ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. పొగమంచు తోటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కాస్త ఆలస్యంగానైనా బయలుదేరాలి, లేదంటే జాగ్రత్తగానైనా ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి హైదరాబాద్ మరో ఊటిని తలపించే విధంగా పొగమంచు కమ్ముకుందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.